వాయిదా తీర్మానం. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కేజీఆర్ భరత్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. Now, question hour. Question number. Please, వాయిదా తీర్మానం తిరస్కరించామండి. కూర్చోండి. నా క్వశ్చన్ నెంబర్ 14201 అనగాని సత్యప్రసాద్. ఆర్డర్లు పెట్టమన్నా వాళ్ళ పాపం అన్న. ప్లీజ్ కూర్చోవాలి. కూర్చోండి దయచేసి. మీ స్థానంలో కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. సార్ ఇది క్వశ్చన్ అడిగింది వాళ్ళే సార్. ఇది కూడా చెప్పాలి కదా సార్. ఇది వాళ్ళు అడిగిన క్వశ్చనే. స్కామ్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం 2019 నుండి 2024 వరకు అర్హులైన పేదలు మంజూరు చేయబడిన ఇళ్ల స్థలాలు 22,80,358 అధ్యక్ష. 2025 జూన్ నుండి 31/1/2026 నాటికి మొత్తం 4,01,876 దరఖాస్తులు అందాయి అధ్యక్ష. వీటిలో 1,03,494 ఆమోదించబడ్డాయి అధ్యక్ష. మరియు 1,41,928 తిరస్కరించబడ్డాయి అధ్యక్ష. మిగిలినవి 1,56,454 దరఖాస్తులు వివిధ స్థాయిలలో విచారణలో ఉన్నాయి అధ్యక్ష. బి ప్రశ్నకు అధ్యక్ష అనుబంధం జతపరిచమైంది. థ్యాంక్ యూ అధ్యక్ష. సత్యనా మీరే క్వశ్చన్. అదే వాళ్ళే కలిసి వాళ్ళ పార్టీ అబద్ధాలు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన దానికి మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రాష్ట్రంలో మొత్తం 1144 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిఎస్సీలు పనిచేస్తున్నాయి మరియు వాటి అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి. మరో 88 కొత్త పిఎస్సీలు మంజూరు చేయడమైంది మరియు వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 3-4 ప్రశ్నలకు సమాధానం 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాలు అవసరమని గుర్తించడమైంది. ఆ దిశగా చర్యలు తీసుకోవడం అవుతున్నది అధ్యక్ష. అధ్యక్ష, ప్రాథమిక వైద్యం గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండే వైద్య సేవా కేంద్రాలుగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని నెలకొల్పబడి ఉన్నాయి అధ్యక్ష. ప్రత్యేకంగా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కమ్యూనల్ డిసీజెస్ని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలకి ప్రసవ సమయంలో వారికి పరీక్షలు జరిపే విషయంలో కానీ, పిల్లల ఆరోగ్య పర్యవేక్షణ, పోషకాహార సలహాలు ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రాథమిక సేవలు అందిస్తూ ఉంటాయి అధ్యక్ష. అంతేకాకుండా ప్రధాన కీలకమైనటువంటి పాత్ర గ్రామ స్థాయిలో ప్రజలకి దగ్గరగా ఉండేలాగా ఈ పిహెచ్సి సెంటర్స్ ఉంటాయి అధ్యక్ష. నేను కోరేది ఏమిటంటే మంత్రి గారిని ఈ ఆరోగ్య కేంద్రాల యొక్క భవనాల పరిస్థితి ఏ రకంగా ఉన్నాయి, వాటిల్లో ప్రసవం జరగాలి అంటే అక్కడ వెసులుబాటు ఉందా లేదా, ఎందుకంటే ఈ మధ్య సంజీవని కార్యక్రమం అని చెప్పి ఒకటి ప్రత్యేకంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా
ప్రతి ఇంటికి కూడా ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంది అధ్యక్ష ప్రభుత్వం. మరి దానికి తగ్గ సిబ్బంది ఉందా లేదా, ఏఎన్ఎంలు కానీ జిఎన్ఎంలు కానీ, అదేవిధంగా ఈ పిహెచ్సి కేంద్రాలు కొన్నిటిని కన్వర్ట్ చేయడం జరిగింది 30 బెడెడ్ హాస్పిటల్స్గా మండల కేంద్రాల్లో. వాటికి ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అన్నిటికీ ఉన్నాయా లేవా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాకుండా చిన్న చిన్న పరీక్షలు, బ్లడ్ టెస్టులు కానీ, అదేవిధంగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ కానీ, ఈ డయాగ్నోస్టిక్ సేవలో ఈ పిహెచ్సి సేవలో పిహెచ్సి స్థాయిలో విస్తరిస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. వీటి మీద మంత్రి గారు వివరణ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేదలకి మరింత విస్తృతమైన వైద్య సేవలు అందించడం కోసం ఈ ప్రైమరీ హెల్త్ కేంద్రాలని మరింత పటిష్ట చేయాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. మనం గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ ఇక్కడ 1444 పిఎస్సీలు ఉంటే అర్బన్లో 560 యూపీఎస్సీలు ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటిలోనే ఇటీవల దాదాపు 2500 నియామకాలు చేపట్టి డాక్టర్లను కూడా నియమించడం జరిగింది. ఒక 110 డాక్టర్లు మాత్రం, మెడికల్ ఆఫీసర్లు మాత్రం ఇంకా నియమించాల్సి ఉంది. వాటిని కూడా రాబోయే 10-20 రోజుల్లో నియమించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఇక భవనాల పరిస్థితిని అంచనా వేసిన తర్వాత మరి డిలాప్టెడ్ స్టేట్లో ఉంటున్న భవనాలను గుర్తించి వాటిని కూడా వాటిని నిర్మాణానికి కూడా టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. 194 కోట్లతో 100 పిఎస్సీల నిర్మాణం కూడా జరుగుతోంది అధ్యక్ష. అదేవిధంగా సంజీవని కార్యక్రమం గురించి వ్యక్తి ఆధారంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ నిర్మించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంజీవని అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద కుప్పంలో జరిగింది, చిత్తూరులో కూడా చేయబోతున్నారు అధ్యక్ష. దీనికి కావాల్సిన సిబ్బందిని ఈ టాటా ఎండీతోనూ అదేవిధంగా గేట్స్ ఫౌండేషన్తో కలిసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గేట్స్ ఫౌండేషన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. తద్వారా వ్యక్తి ఆధారిత సేవలు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇతరత్ర పిఎస్సీల్లో చాలా వరకు ఈ ప్రసవాలకి అవకాశం ఉన్న చోట, ట్రైన్లు ఉన్న డాక్టర్లు ఉన్న చోట, ట్రైన్లు ఉన్న నర్సింగ్ స్టాఫ్ ఉన్న చోట చేస్తున్నాం అధ్యక్ష. అయితే వీటికి అల్ట్రాస్కాన్ కానీ టిఫాస్కాన్లు అవసరం ఉంటుంది. సిఎస్సీలో 30 పడకల సిఎస్సీలో జరుగుతుంది. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డు చేయాలనే ఉద్దేశంతో ఏబిడిఎం కింద యూనిక్ ఐడిని కూడా క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇక డయాలసిస్ సెంటర్లు కావాల్సిన సిబ్బంది దాన్ని దృష్టిలో పెట్టుకుని సిఎస్సీల్లో డయాలసిస్ సెంటర్లు మంజూరు చేయడం జరుగుతుంది. పిఎస్సీల్లో డయాలసిస్ సెంటర్ లేవు అధ్యక్ష. ఈ సంవత్సరం దాదాపు ఈ 25 నెలల్లోనే 19 సెంటర్లలో డయాలసిస్ సెంటర్లను కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. కూర్చోవాలి. క్వశ్చన్ నంబర్ 4 కింజార్ పశ్చిమ మాట్లాడి వాడికి ఇచ్చాక మాట్లాడు, నీకు ఇస్తే మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 27 సార్ హౌస్ ఆర్డర్లో పెట్టాలి సార్. అది హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. చైర్మన్ సార్, హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. హౌస్ ఆర్డర్లో పెట్టండి. టాపిక్
వాయిదా తీర్మానం తిరస్కరించబడింది. తిరస్కరించిన తర్వాత ఎందుకు వైసీపీ వాళ్ళు చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ డ్రామా ఆడుతున్నారు అధ్యక్ష.